వెల్కమ్ టు ఓల్గా ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్. మీరు చూస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి అయితే భారీ షాక్ తగిలింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఏదైతే కమిషన్ ఉన్నదో పీసీ ఘోష్ కమిషన్, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన నిర్మాణంలో విచారణకు హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అయితే నోటీసులు అయితే జారీ చేసింది. ఆయనతో పాటు హరీష్ రావు గారు, ఈటల రాజేంద్ర కూడా ఇద్దరికి 15 రోజులు, అంటే మొత్తం ముగ్గురికి 15 రోజుల లోపు జూన్ 5 లోపు విచారణకు హాజరు కావాలని చెప్పేసి నోటీసులు అయితే జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అయితే పగుళ్లు ఏర్పడ్డాయని, అలాగే బ్యారేజ్ లో కొన్ని సాంకేతిక లోపాలు ఏర్పడ్డాయని చెప్పేసి ఆరోపణల మేరకు ఇది మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పై అయితే ఎన్డీఎస్ఏ ఒక దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తు తర్వాత కాగ్, విజిలెన్స్, ఎన్డీఎస్ఏ ఈ నివేదికలను అయితే ప్రస్తుతం పీసీ ఘోష్ గారు అయితే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అయితే తీసుకుంది. ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి త్వరలోనే అందించనుంది. ముఖ్యంగా మేడిగడ్డ దగ్గర లక్ష్మీ బ్యారేజ్ నిర్వహించారు. అలాగే అన్నారం దగ్గర సరస్వతి బ్యారేజ్, అలాగే సుందిల్ల దగ్గర మనకు పార్వతి బ్యారేజ్ అయితే 3 బ్యారేజ్లు నిర్వహించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ బ్యారేజ్లలో దాదాపు మొత్తం సాంకేతికంగా అలాగే ఆర్థికంగా చాలా లోపాలు జరిగాయని, అలాగే ఎక్కువ అంటే బడ్జెట్ ను కూడా పెంచి దాదాపు 50,000 70,000 కోట్ల వరకు ఉన్నదాన్ని 1,00,000 కోట్లకు పైగా బడ్జెట్ పెంచి ఆ బడ్జెట్ పైన కరెక్ట్ నిర్మాణాలు అయితే జరగలేదని, అంటే నిర్మించే ముందు అక్కడ భూస్థలానికి సంబంధించి భూసారానికి సంబంధించిన పరీక్షలు నిర్వహించలేదని తదితర ఆరోపణల మేరకు అయితే అక్కడ ఎన్డీఎస్ఏ ఒక బృందంతో అక్కడ విచారణ చేపట్టింది. దాని తర్వాత ఈ మొత్తం వ్యవహారాన్ని అయితే జస్టిస్ పీసీ ఘోష్ అయితే ఒక కమిషన్ నిర్వహించి ఆ కమిషన్ సంబంధించిన నివేదికను అయితే కీలకంగా రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నారు. ఈ నేపథ్యంలోనే మొదట కేసీఆర్ గారు కానీ, అంటే మనకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్వహించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు గారు ఉన్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా మనకు ఈటల రాజేంద్ర గారు ఉన్నారు. ఈ ముగ్గురు పైన ఈ ప్రజెంట్ అయితే విచారణకు హాజరు కావాలన్నారు. మొదట్లో ఇది విచారణ చేపట్టిన పీసీ ఘోష్ కమిషన్ మొదట్లో వీరి విచారణ అవసరం లేకుండానే దాని తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని చూసింది. కానీ తదనంతరం ఇప్పుడైతే ఇవి ముగ్గురికి 15 రోజుల గడువిస్తూ జూన్ 5 లోపు విచారణకు హాజరు కావాలని చెప్పేసి అయితే నోటీసులు జారీ చేశారన్నమాట. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా రైతులకు సంబంధించిన అన్ని భూములను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే నీటిని అందించాలని, ఇది ప్రాజెక్టులో ఫ్యూచర్ ప్రాజెక్టుగా, అంటే ప్రపంచానికే ఒక దిక్సూచిలా మారబోతుంది కాళేశ్వరం ప్రాజెక్టు అంటూ ఎంతో ప్రతిష్టాత్మకంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే ఈ ప్రాజెక్టును చేపట్టారు. అయితే ఈ ప్రాజెక్టు రెండోసారి అంటే మూడోసారి ఎన్నికలకు పోయే ముందే ఈ ప్రాజెక్టులోని కొన్ని సమన్వయ లోపాలు, అలాగే బ్యారేజ్ లో సంబంధించిన పగులు రావడంతో ముఖ్యంగా మేడిగడ్డ బ్లాక్ 7 అయితే పూర్తిగా ధ్వంసమైందని చెప్పేసి అయితే నివేదికలు ఏర్పడ్డాయి. అయితే ఎన్నికలకు పోవడానికి ముందే ఈ బ్యారేజ్లు పగులు రావడంతో ఇదైతే బీఆర్ఎస్ పార్టీకి ఒక కాస్త దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. ఈ కారణంగా కూడా బీఆర్ఎస్ పార్టీ 2023 ఎన్నికల్లో ఓటమి పాలైందని చెప్పేసి అయితే కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే కమిషన్ మనకు వీరికి నోటీసులు ఇచ్చిందో నోటీసులు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మరి జూన్ 5 లోపు వీళ్ళు పాల్గొంటారా, అంటే హాజరైన తర్వాత దీనిపై ఎలాంటి నివేదికలు వాళ్ళు సమర్పిస్తారని చెప్పేసి అయితే ఇప్పుడు ఆసక్తిగా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తుంది. అయితే గతంలో కూడా చూసాము, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరంపై జరుగుతున్న ఈ విచారణ అంతా బోగస్ ఇన్ఫర్మేషన్ అని పక్కా ప్లానింగ్ తోటే ఇంజనీర్ల సాయంతో అంటే ఎంత ఆర్థికంగా దానికి ఎంత బడ్జెట్ కేటాయించాలో అంతే బడ్జెట్ కేటాయించి ఆ నిర్మాణాన్ని అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టాము. ఇప్పుడు జరుగుతున్న కమిషన్లంతా వీళ్ళు కమిషన్లు తీసుకోవడానికి అని చెప్పేసి గతంలో కేసీఆర్ గారు అయితే ఈ కమిషన్ పై ఆరోపణలు అయితే చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు నోటీసులు రావడంతో మరి ఆయన విచారణకు హాజరవుతారా లేదా అనేది చూడాలి.